హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమేజింగ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకైతే తార్ రోడ్ ఎలా వేస్తారనేది ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇది చెన్నై నుండి బెంగళూరుకి నేషనల్ హైవే అండి, సెంట్రల్ ప్రాజెక్ట్ ఇది. వీళ్ళైతే మొత్తం ఇక్కడ బీహారు, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఇక్కడ నుండి వచ్చి వర్క్ చేస్తున్నారు. మొత్తం హిందీ మాట్లాడతారండి, తెలుగు ఎవరికి రాదు వీళ్ళకి, వర్క్ చేసే వాళ్ళకి. నేను అడిగాను వీళ్ళని, నాకు కొద్దిగా హిందీ వచ్చు, దాంతో నేను వీళ్ళని అడిగాను ఎక్కడ నుండి వచ్చారు ఏంటి అనేది. వీళ్ళైతే చెప్పారు. అదేవిధంగా ఈ వర్క్ చాలా హార్డ్ వర్క్ అండి ఇది చేయడం. పాపం వీళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటో తెలియదు పాపము. నేనైతే దగ్గరికి వెళ్ళాను, చూడండి ఎంత దూరం నుండి ఎంత దూరం వేస్తున్నారు. ఇదైతే చాలా అంటే చాలా హీట్గా ఉంటుందండి తార్ రోడ్డు. ఫస్ట్ వచ్చేసి ఈ మిషన్తో అయితే రోడ్డు ఫస్ట్ దీంతో ఇది టిప్పర్తో తెచ్చి ఈ మిషన్లో అనేది తారు అది కీలు, నెక్స్ట్ వచ్చేసి కంకర్ని మిక్స్ చేసిన దాన్ని వచ్చేసి ఆ మిషన్లో వేస్తారు. ఆ మిషన్ అలాగా రోడ్డు మీద క్లీన్గా వేసుకుంటూ వస్తుంది. ఆ రెండింటిని మిక్స్ చేసుకుంటూ తర్వాత ఈ రోలర్ అనేది తొక్కుతూ వస్తుందండి రోడ్డు మీద. ఇలా బాగా తొక్కిస్తారు. వాటర్ వేస్తారండి దానికి, తొక్కేటప్పుడు రోలర్ని తొక్కించేటప్పుడు వాటర్తో కలిపి తొక్కిస్తారు, ఎందుకంటే అది అతుక్కోకుండా ఉండడానికి. నేను ఇంకా మీకు చూపించడానికి దగ్గరికి వెళ్ళి తీసాను. చాలా అంటే చాలా వేడిగా ఉంది, అస్సలు ఉండలేకపోతున్నాం ఇక్కడ, ఎంత హీట్గా ఉందో చెప్పలేము. చూసారా ఎలా రోలింగ్ అవుతుందో లోపల. ఈ రోల్ చేస్తూ ఈ మిషన్ అనేది వైబ్రేటింగ్ ఉంటుందండి మిషన్కి. ఆ మిషను అలాగా మనం ఏ విధంగా అయితే ఫ్లోరింగ్ లాగుతామో వైబ్రేటింగ్ అదే దీంతో రన్నర్తో, ఆ విధంగా అనేది వైబ్రేటింగ్ రన్నర్ అండి తార్ రోడ్కి. ఎంత ఫాస్ట్గా రోడ్ వేసేస్తుందంటే అంత ఫాస్ట్గా వేసేస్తుంది. చాలా అంటే చాలా వేడిగా ఉందండి ఇక్కడ అసలు ఉండడానికి. నేను అడిగాను ఇంత హీట్లో ఎలా వర్క్ చేస్తున్నారంటే, అలవాటు అయిపోయింది, ఏం చేద్దాము తప్పదు కదా, డబ్బు లేనప్పుడు ఏం చేయాలి అనేసి అన్నారు. మనము ఇంకా అందరూ ఒకేలా ఉంటారు కదండి, డబ్బున్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు పాపము. వీళ్ళు ఎక్కడెక్కడ నుండినో బయట రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ అందరి సౌకర్యం కోసం వీళ్ళు కష్టపడుతూ వీళ్ళు సంపాదించుకుంటూ మనం కూడా ఈ రోడ్డు మీద హ్యాపీగా, మనందరం కూడా ఈ రోడ్డు మీద హ్యాపీగా వెళ్ళడానికి ఎంత కష్టపడుతున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ని స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అదేవిధంగా మా ఛానల్ని సపోర్ట్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేసి మాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.